హాయ్ బ్రో. రేపు 22 సలార్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? సలార్ ఒక విధ్వంసం, అంటే ఇండియన్ డైనోసర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ అన్న అంటే ఆయన ప్రమోషన్స్ కూడా జరగట్లేవు అంటారు, కానీ ఆయన ఒక వీడియో చాలా ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక ఎఫ్బీలో కానీ మొత్తం రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పుడు వచ్చిన సాంగ్స్ అయితే మాత్రం నేను నీకు ఉన్నాను కదరా నీకు ఎందుకు భయం అని ఒక డైలాగ్ కూడా ఉంది ఫ్రెండ్ కోసం. అసలు అది వేరే లెవెల్ భయ్యా. అసలు ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంది ఆ సాంగ్స్ కూడా. ఏం అసలు గల్లా ఎగ్రేజ్ చెప్తున్నా భయ్యా, ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అందరు ఒక జవాను పతాను ఈ సినిమాలన్నీ పడిపోతాయి దాని దగ్గర. ఆ డంకీ వస్తుంది మనోనికి, డంకీయా మంకీయా అని చెప్పుకోవచ్చు. ఆ పని చేయదు మన దగ్గర. ఇక్కడ డైనోసార్ ఎంట్రీ ఇస్తుంది, అది ఒక చీతా ఒక ఎలిఫెంట్ లాంటివి ఆ సినిమాలు. పక్కా ఇది మాత్రం ఇండియన్ షేక్ చేస్తుంది కదన్నా. రిలీజ్ ఈవెంట్ కూడా చేయట్లేదు కదన్నా, ఇంకా 6 రోజులు కూడా టైం లేదు. చేసి ఈ వీక్లోనే చేయాలి ఖచ్చితంగా. 18కు చేస్తారు, 20కి అట్లా చేస్తారని అనౌన్స్మెంట్ వచ్చింది అనుకుంటున్నా. వస్తుంది పక్కా. చెప్తున్నా భయ్య, మనోనికి ఏ ప్రమోషన్స్ అవసరం లేదు. మన రజనీకాంత్ మూవీస్ చూసుకుంటాం మనం, అప్పుడు కొన్ని సినిమాలకు ప్రమోషన్స్ ఉండవు, కానీ రికార్డులు బ్రేకులు చేస్తాయి. కాబట్టి ఇండియన్ డైనోసార్కి మనం చెప్పనవసరం లేదు. ఈ ప్రమోషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసాయి. సినిమా వస్తుంది, మొత్తం షేక్ చేస్తుంది పక్కా. డిసెంబర్ 22 థియేటర్లు తగలబడిపోతాయంట మొత్తం. అసలు థియేటర్లో ఒక సునామీ చూస్తావు నువ్వు. మొత్తం షెట్లు ఇప్పేసి మొత్తం ఒక థియేటర్లు కాలిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎవడన్నా మొత్తం ఇట్లా ట్రోలింగ్ మాత్రం చేసారు అనుకో, ఆదిపురుషులు లెక్కనే అయిపోతుంది మొత్తం. ఫ్యాన్స్ అన్ని దిమ్మ తిరిగి మొత్తం థియేటర్ మాత్రం కూలగొట్టేస్తారు పక్క. ఎన్ని వేల కోట్లు వసూలు చేద్దాం అనుకుంటున్నారు? పక్క 1500 నుంచి 2000 కోట్లు వస్తాయి. అది ప్రభాస్ అన్న రేంజ్ అంటే.